సిద్ధం సభకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. ఎటు చూసినా జనసంద్రమే కనిపిస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభ మరికాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో రాబోతున్నారు. రాయలసీమ జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇప్పటికే హాజరైనటువంటి జన సందోహం రాప్తాడికి చేరుకుంది. కార్యకర్తల్లో ఎందుకు ఇంత రెస్పాన్స్ వస్తుంది? మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి పుట్టినది జనం కోసం పుట్టినది. జనాలకు మేలు చేస్తున్నంత వరకు కూడా ఏ ప్రభుత్వం అయితే మేలు చేస్తుందో వారికి ఖచ్చితంగా అండగా నిలబడతారు. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కార్యకర్తలు ఎందుకు అసంతృప్తితో ఉండరు. వాళ్ళు కాలరెత్తి ప్రతి ఒక్కడికి మంచి చేశామని చెప్పే ధైర్యం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉంది. గతంలో ఏ పార్టీకి లేదు ఆ విధంగా. గతంలో కేవలం 5-6 మంది మాత్రమే బాగుపడ్డారు. ఈరోజు ఊర్లో 95% బాగుపడ్డారు. ఏ రాజకీయ నాయకుని కన్నా కావాల్సింది ఏంది? నా పార్టీ వల్ల నీకు మేలు జరిగిందని చెప్పే ధైర్యం కావాలా. అది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి కార్యకర్తలు అందరూ కూడా ఈ ఎలక్షన్లకు సంసిద్ధమైనారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని పాతాళంలోకి నొక్కుతారు. లోకేష్ మీ కుర్చీ మడత పెడతానంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఎవరు అడ్డొచ్చినా సరే తొక్కుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి అంటారు. ఇప్పటికే 2019లో 23 సీట్లతో తెలుగుదేశం పార్టీ కుర్చీ మడత పెట్టినారు. ఎమ్మెల్సీలలో మడత పెట్టినారు, సర్పంచ్లోనూ మడత పెట్టినారు, ఎంపీటీసీలోనూ మడత పెట్టినారు, జెడ్పీటీసీలో మడత పెట్టినారు, కౌన్సిలర్లు చైర్మన్లతో మడత పెట్టినారు. మొన్న రాజ్యసభలో 40 ఏళ్ల చరిత్రలో ఒక్క రాజ్యసభ సభ్యుని కూడా లోపలికి పోలేనంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అతనే మడత పెట్టేది. జనమే అతని పార్టీని మడత పెట్టే కాలం వచ్చింది. చంద్రబాబు పార్టీని ఎప్పుడో జనం మడత పెట్టారు. చంద్రబాబు విమర్శలను పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసినటువంటి మేలుని చూసి ఈరోజు కార్యకర్తలు ఎన్నికలకి సన్నిద్ధం అవుతున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డి చెప్తున్నారు. వీడియో సత్యంతో సతీష్, సాక్షి టీవీ, రాప్తాడు.